ఈ వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి చెస్ట్ పెయిన్ చాలా ఎక్కువ వస్తుందండి. అయినా అట్లనే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నా. ఎందుకంటే ఆల్రెడీ ఒక రోజు లేట్ అయిపోయింది వీడియో అప్లోడ్ చేయక. ఇంకా రేపన్నా అప్లోడ్ చేద్దామని ఇంకా పెయిన్ తట్టుకొని మరీ వాయిస్ ఓవర్ ఇస్తున్నా. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ద వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈరోజు మన వ్లాగ్లో అయితే నేను ఫస్ట్ నా యోగా క్లాస్ గురించి అయితే చెప్పాలనుకుంటున్నా. ఈరోజు నేనైతే రీసెంట్గా యోగా క్లాస్లో ఏం జాయిన్ అవ్వలేనండి. యోగా వీడియోస్, ఎక్సర్సైజ్ వీడియోస్ అయితే చూసి కంటిన్యూగా నేను చేస్తున్నాను. ఈ మధ్యకాలంలో నేనైతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నా, అట్లాగే నా హెల్త్ కూడా సెట్ చేసుకుందామని చెప్పి ఇంకా నేనైతే యోగా ఎక్సర్సైజ్ అనేది స్టార్ట్ చేసినండి. ఇంకా ఇట్లనే చాలా సింపుల్ అండ్ ఈజీ ఎక్సర్సైజెస్ అండి ఇవి. ఫస్ట్ అయితే బటర్ఫ్లై ఎక్సర్సైజ్ చేసిన, అది పీరియడ్స్ కావడానికైనా ఎగ్ రిలీజ్ కావడానికైనా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు నేను ఏవేవి ఆసనాలు అయితే చేస్తున్నానో అవన్నీ ఆసనాలు మనం పీరియడ్ రెగ్యులర్గా లేకపోతే పీరియడ్ కావడానికి, అట్లాగే ఎగ్ రిలీజ్ అయ్యే టైం ఉంటే ఎగ్ తొందరగా రిలీజ్ కావడానికి, మంచి క్వాలిటీ ఎగ్ రిలీజ్ కావడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. నేను ఈ మధ్యకాలంలో చాలా సెర్చ్ చేసుకుంటూ హెల్త్ గురించి చూసుకుంటూ అన్నీ ఎట్లెట్లా చెప్తారో అవన్నీ ఫాలో అవుతున్నా. నేను ఏం ఫాలో అవుతున్నది కూడా నేనైతే నాకు తెలిసిన వాళ్ళని అడిగి ఇది ఓకేనా, ఇట్లా కరెక్టేనా అని చెప్పేసి చాలా ఎంక్వైరీ చేసి మరీ పాటిస్తున్నా అండి ప్రతి ఒక్కటి. నేను నిజంగా చెప్పాలంటే 1 వీక్లో చాలా వెయిట్ లాస్ అయిపోయినండి. ఇంతకుముందు 1 వీక్ ముందు మాకు తెలిసిన సిస్టర్ వచ్చిండ్రు ఇక్కడికి. అప్పుడు నన్ను చూసి 1 వీక్ తర్వాత మేము వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చూస్తే ఇంకా ఏంటి ఇంత సన్నగా అయిపోయినావు అని చెప్పేసి అయితే తను షాక్ అయింది. అసలు నువ్వేనా లేకపోతే ఇంకొకరా అన్నట్టుగా అయితే అడిగిందండి. ఇంకా లాస్ట్కి అయితే మనం మంచిగా కొంచెం యోగా ఎక్సర్సైజ్ చేస్తున్నా కానీ ఎవ్రీ ఎంత టైం చేయాలనేది చెప్పలేను కదండి. బటర్ఫ్లై ఆసనం పోయి 64 టైమ్స్ చేయాలి. నెక్స్ట్ రుబ్బు రోల్ దింపే ఆసనం అండి. ఆసన పేరు నాకు తెలియదు, అందుకే రుబ్బు రోల్ దింపుతాం కదా, ఆ ఆసనం అయితే లెఫ్ట్ సైడ్ పోయి 10 టైమ్స్, రైట్ సైడ్ 10 టైమ్స్ తిప్పాలి. ఇంకా లెగ్స్ దగ్గర మన తలకాయ ఆనిచ్చే ఆసనం అదైతే అటు 10 టైమ్స్ ఇటు 10 టైమ్స్ వేయాలి. ఇంకా ఫైనల్గా వెనక్కి ముందుకు అనే ఆసనం కూడా 10 టైమ్సే చేయాలండి. తర్వాత ఇట్లా యోగా ముద్ర ఆసనం ఏమో అది నాకు తెలియదు, అట్లా కాళ్ళపైన కూర్చుండేది మాత్రం 2 మినిట్స్ మనం మనసులో కౌంట్ చేసుకొని కూర్చోవాలి. ఇంకా లాస్ట్ అయితే పద్మాసనం వేసుకొని కూర్చున్న. ఈ ఆసనం పేరైతే పర్ఫెక్ట్గా గుర్తుకుంది, ఎందుకంటే స్కూల్లో చేయించే వాళ్ళు యోగా హాస్టల్లో. ఇంకా ఈ ఆసనం అయితే ప్రతిరోజు చేయించేటోళ్ళు, అందుకే నాకు గుర్తుకుందండి. ఇంకా పద్మాసనంలో నేనైతే ఒక 2 మినిట్స్ అట్లా కూర్చున్నా. రోజు వాకింగ్ చేసే టైంలోనే నేను ప్రాణాయామం చేస్తున్నా. ఇంకా ప్రాణాయామం చేయకుండా జస్ట్ అట్లా కూర్చున్నా అంతేనండి. ఫుల్గా చెమటలు వచ్చేసినాయి. ఇంతకుముందు ఎట్లా అంటే వాకింగ్ చేసినా, ఎక్సర్సైజ్ చేసినా కదా అంతే, ఇంకా చెమటలు వచ్చినా రాకపోయినా పర్లేదు అనుకునేదాన్ని. ఈ మధ్యలోనే అర్థమైంది బాడీలో నుంచి స్వెట్ వస్తేనే కొలెస్ట్రాల్ అనేది తగ్గుతుంది అని చెప్పేసి. ఇంకా ఇప్పుడైతే నేను మంచిగా యోగా ఎక్సర్సైజ్ చేసుకున్నా కదా, చేసింది హాఫ్ అన్ అవరే అండి, కాకపోతే ఫుల్ చెమటలు స్టమక్ దగ్గర, బ్యాక్ సైడ్ ఫుల్ చెమటలు వచ్చేసినాయి. ఇంకా వీపంతా తడిచిపోయింది, డ్రెస్ అంతా. ఇంకా అన్ని చెమటలు వచ్చినప్పుడు మనం వెయిట్ ఎట్లా లాస్ కాకుండా ఉంటాను చెప్పండి. ఇంకా ఇక్కడైతే నేను మార్నింగ్ డ్రింక్ అయితే రెడీ చేసుకుంటున్నా అండి. ఇది సీడ్ సైక్లింగ్ అయితే చేస్తున్నా. కొంచెం అయితే ఫస్ట్ సబ్జా గింజలు వేసి వాటర్ వేసి నానబెడుతున్నా. దాని తర్వాత ఇంకా సీడ్ సైక్లింగ్ పౌడర్ అయితే కలుపుతున్నాండి 2 గ్లాసులో. ఒకటి నాకు, ఈ పంకిన్ సీడ్ ఉంటుంది కదా, అది జెంట్స్కి మంచిదే యూజ్ అవుతుంది అని చెప్పేసి అంటే ఇంకా మా ఆయన కూడా ఒక స్పూన్ అయితే అందులో కలిపి ఇచ్చేస్తున్నా అండి. ఇంకా మనం వేసిన పొడి సబ్జా సీడ్స్ కొంచెంసేపు నానేంత వరకు అట్లనే పెడతా అండి. నానిన తర్వాతనే తాగుతా, నానక ముందైతే అసలే తాగను. ఇంకా అవి నానేంత వరకు అయితే ఈరోజైతే గుత్తి వంకాయ కూర చేస్తున్నాం కదా, గుత్తి వంకాయ కర్రీ. ఇంకా అంతలోపు అయితే మనం ఈ ప్రాసెస్ కూడా చూద్దాం. గుత్తి వంకాయ కూరది అసలు గుత్తి వంకాయ కర్రీ అనడానికి వస్తలేదండి, గుత్తి వంకాయ పలావ్ చాలా అలవాటు అయిపోయింది. మా ఆయన అయితే చాలా అంటే చాలా బాగా వేస్తాడు గుత్తి వంకాయ పలావ్. వీలున్నప్పుడు నేను ఆ ప్రాసెస్ కూడా చెప్తా అండి, ఆయనతో చేయించి చూపిస్తా. ఇంకా నేను ఇక్కడ గుత్తి వంకాయ కర్రీ అని చెప్తా ఉంటే అసలు వస్తలేదు, గుత్తి వంకాయ పలావ్ అన్నట్టే వస్తుంది. అందుకని చెప్పడానికి ఇంకా తడబడిపోయినా. ఇక్కడైతే ఇంకొన్ని ఎక్కువ టమాటాలు వేస్తే బాగుండేదేమో అనిపించింది, పుల్లగా టేస్ట్ ఇంకా ఎక్కువ అయ్యేదేమో అనిపించింది. టేస్ట్ బాగానే అయిందండి, కాకపోతే కొంచెం పులుపు తగ్గినట్టు అనిపించింది. ఇంకా ఇందులో మనం చింతపండు ఏం వాడలేం కదా, కొందరు గుత్తి వంకాయలో చింతపండు కూడా వేస్తారండి కొంచెం ఎక్కువ టేస్ట్ పెంచడానికి. మనం ఇక్కడ టమాటాలు యూజ్ చేసినాం, అదే టమాటా ఇంకొంచెం ఎక్కువ వాడింటే బాగుండేదేమో అనిపించింది. మసాలా ఫ్లేవర్ పర్ఫెక్ట్గా సెట్ అయిపోయిందండి. కొంచెం పులుపు యాడ్ అయింటే ఇంకా సూపర్ టేస్ట్ వచ్చేది అనిపించింది. ఇంకా ఇక్కడైతే నేనైతే మసాలా అయితే మసాలా అన్న స్టఫ్ అన్న ఒకటే కదండి, ఇట్లా చెప్పేటప్పుడు నేను కన్ఫ్యూజ్ అవుతా, మీరు ఏమనుకోకండి. ఇంకా వంకాయలు అయితే స్టఫ్ అయితే మొత్తం పెట్టేసిన తర్వాత ఆయిల్ వేసి కొంచెం పసుపు వేసేసి ఇంకా వంకాయలు కూడా వేసేసి అయితే కొంచెం ఫ్రై చేసిన తర్వాత ఇంకా కొంచెం మూత తీసేసిన తర్వాత ఇప్పుడు ఏదైతే స్టఫ్ ఉందో మసాలా, మిగిలిన స్టఫ్ కూడా మనం అందులో వేసేసుకోవాలి.
ఇంకా మసాలా నూరిపెట్టినాం కదా, అదే ఇందులో అయితే వేసేయాలి. వేరే ఏది వేస్తలేను. అదే స్టఫ్కి అయితే ఏ మసాలా యూజ్ చేసినో ఇంకా అదే, ఇంకా స్టఫ్ ఫుల్ చేసిన తర్వాత మిగులుతుంది కదా, కొంచెం వాటర్ కలిపి అయితే వేసేయాలి. ఇంకా మనకు కర్రీ రెడీ అయిపోయింది, ఉడికిపోయింది అన్న టైంలో కొంచెం కొత్తిమీర పుదీనా వేసేసి దింపుకొని ఇంకా తింటే సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఎందులో అన్నా ట్రై చేయొచ్చు. రైస్లో కానీ, చపాతీలో కానీ, రొట్టెలో ఏ దాంట్లో ట్రై చేసినా బాగానే ఉంటుందండి. నాకైతే స్పెషల్గా చెప్పాలంటే బగారా రైస్లు అంటే చాలా ఇష్టం అండి. మీకు ఎట్లా ఇష్టమో కామెంట్ చేయండి. ఏదన్నా పలావ్కు సైడ్కు కానీ, బగారా రైస్కి కానీ అంటే బాగా ఇష్టం. వైట్ రైస్కి చాలా తక్కువే. ఇంకా కర్రీ వండేసి ఇంకా పక్కనైతే పెట్టేసుకున్నా అండి, ఒకసారి కలిపేసి అయితే. ఇంకా అప్పటి వరకు అయితే నేను సోప్ చేసిన సబ్జా సీడ్స్ అట్లాగే పౌడర్ వేసిన కదా, అదైతే మంచిగా నానిపోయిందండి. ఇంకా ఇప్పుడు ఏముంది, టకటక తాగేయడమే. తాగిన తర్వాత ఏ ఫ్లేవర్ అనేది మనకు తెలియదండి నిజంగానే. కొన్ని తాగితే చేదుగా కానీ ఇంకా ఎట్లనో వెరైటీగా వస్తాయి. తాగిన తర్వాత లాస్ట్ సిప్ తీసుకున్న తర్వాత స్మెల్ కానీ, బ్రేక్అవుట్ కానీ అట్లా వస్తుంది. దీనికి అట్లా ఏం లేదు, ఫీలింగ్ లేదు. ఇంకా మంచిగా హ్యాపీగా తాగేయచ్చు. వాటర్ తాగినట్టుగానే అనిపిస్తుంది. మనం తాగింది అది కొంచెం నానబెట్టకుండా డైరెక్ట్గా తాగేసినాం అనుకో, ఆ పొడి అనేది గుండెకు తట్టుకొని దగ్గొస్తుందండి. అందుకే నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత కొంచెం మెత్తబడి ఇంకా స్మూత్గా గుండెల్లోకి అయితే వెళ్ళిపోతుందండి. ఇంకా మేమైతే ఇక్కడికి గుడికి వెళ్తున్నామని చెప్పాను కదా, ఇంకా హనుమాన్ టెంపుల్కి అయితే వచ్చినామండి. పులిహోర ప్రసాదం అయితే తీసుకెళ్ళిన. ఇంకా మధ్యాహ్నం ఏముందండి, ప్రొద్దునైతే ఇంకా పులిహోర ప్రసాదం తిన్నా అని చెప్పేసి అయితే ఇంకా నేను మధ్యాహ్నం స్ప్రౌట్స్ అయితే తిన్నాను. నేను చెప్పిన కదా ఈ మధ్యలో అన్నీ మంచిగా ఫాలో అవుతున్నా అని చెప్పేసి. ఇంకా మార్నింగ్ రైస్ తిన్నా కాబట్టి ఇంకా మధ్యాహ్నం టైంలో నేను స్ప్రౌట్స్ తీసుకున్నా. అదే పొద్దున్న స్ప్రౌట్స్ తీసుకుంటే మధ్యాహ్నం రైస్ తీసుకునేదాన్ని. ఇంకా మార్నింగ్ రైస్ అయిపోయింది కాబట్టి మధ్యాహ్నం స్ప్రౌట్స్ తీసుకుంటున్నా. ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అండి. నేను సోమవారం అయితే మ్యాంగోస్ తీసుకొచ్చిన 50 రూపీస్ కేజీ అంటే. ఇంకా మ్యాంగోస్ తెచ్చినప్పటి నుంచి అట్లు పోద్దామని అనుకున్నా. ఇంకా ఫైనల్గా ఈరోజు అయితే కుదిరిందండి. ఎందుకంటే చాలా అంటే నేను మిరగం అంటారు కదా, మిరగం పండగ వచ్చేంత వరకు 5 సార్లు అయితే పోసేదాన్ని అట్లు. ఇంకా ఇప్పుడైతే చాలా తగ్గిపోయింది. ఇంకా ఈ రోజన్నా పోద్దామని చెప్పేసి అయితే పోసినండి. సూపర్ వచ్చినాయి అట్లు. ఇంతవరకు వీడియో చూసినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అట్లాగే లైక్ కొట్టి షేర్ చేయండి.